హలో అండి, నేను ఈరోజు ఎగ్ సేమియా చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా సేమియాని ఎంచుకోవాలి, మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ ఫ్రై చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ పెట్టి అందులో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసాక కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి. ఈ నీళ్ళు మరిగేదాకా వెయిట్ చేయాలి. చూడండి, ఇప్పుడు నీళ్ళు మరిగాయి. మరుగుతున్న దాంట్లో ఈ సేమియా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వీటిని ఉడికించుకోవాలండి. సేమియా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మొత్తం వాటర్ని తీసేయాలి. చూడండి, ఇలా వంపుకోవాలి. వంపుకున్న తర్వాత దీని నుండి చల్లటి వాటర్ని ఇందులో వేయాలి, ఎందుకంటే ఇవి క్రిస్పీగా రావడానికి అండి. వీడియోలో చూపిస్తాను. ఇలా విరిగిపోవాలండి. బాగా లూజ్ కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేయాలండి. ఆయిల్ వేసుకోవాలి. 2 ఎగ్స్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేయాలి, చిటికెడు పసుపు, చిటికెడు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు ధనియాల పౌడర్, తర్వాత వచ్చేసి కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఎగ్ గట్టి అయిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. దీంట్లోనే పెద్ద పీసెస్గా ఇలా మనం కట్ చేసుకోవాలండి. సేమియాలో వేస్తాం కదా, చాలా బాగుంటుంది. సో పెద్దగా కట్ చేసుకోవాలి ఎగ్స్ని. ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా వస్తుందండి టేస్ట్. ఈ విధంగా అయితే మనకు ఆమ్లెట్ మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక తర్వాత వచ్చేసి క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ వేసాక ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత బఠానీస్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి బీన్స్ కూడా వేసుకోవాలండి. బీన్స్ వేసాక అటు ఇటు వీటిని అన్నిటిని కలపాలి.
స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కొద్దిగా కారం వేసుకోవాలి, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి, కచ్చపచ్చగా దంచుకున్న మిరియాలని కూడా మనం ఇందులో యాడ్ చేయాలి. మిరియాలు అయితే కంపల్సరీ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని ఉడికించి పక్కన పెట్టిన సేమియాని ఇందులో వేసేయాలి. మనం ముందుగా చేసుకున్న ఈ ఆమ్లెట్ని కూడా ఇందులో యాడ్ చేసేయాలండి. ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి స్నాక్స్ కానీ లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో కానీ ఈ విధంగా పంపిస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్గా మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం కొత్తిమీర అయితే యాడ్ చేసాం. అంతే అండి, ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే ఎగ్ సేమియా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.